గీడోడు మటన్ పేరుతో ఎద్దు మాంసం విక్రయం అంటే వీని ఏ షాపుతో కొట్టాలి. హైదరాబాద్లో కల్తీ మాంసం దందా గుట్టురట్టు. నిజంగా హైదరాబాద్ హోటళ్ళల్లో ముస్లిం హోటళ్ళల్లో మటన్ బిర్యానీ తినాలంటే ఉత్సవడుతుంది ఒక్కొక్కరికి. ఏడ ఎద్దు మాంసం కలిపి పెడుతున్నారు అని మొత్తం ఇదే దందా దరిద్రులది. మటన్లో ఎద్దు మాంసం కలిపి నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేసిన ఆ దందా బట్టబయలు. మల్లెపల్లిలోని మీట్ షాప్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త దాడులు. సుమారు 50 కిలోల అనుమానాస్పద మాంసం స్వాధీనం. దుకాణ యజమాని అరెస్టు. ల్యాబ్ పరీక్షలకు మాంసం నమూనాలు పంపిన అధికారులు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు. ఏ హోటళ్లకు సరఫరా చేశారనే కోణంలో పోలీసుల లోతైన దర్యాప్తు. ఎవడన్నా ఏ హోటల్కు సరఫరా చేసిండ్రు అని చెప్పేసి ఆ హోటళ్ళ పేర్లు ఇవ్వండి రా నాయన, ఆ హోటల్కి పోకుండా ఉంటుంది జరా. ఏమన్నా ఉన్నాయి ఆ హోటళ్ళ పేర్లు చూద్దాం. దిక్కుమాల పడతారు వీళ్ళంతా. ఇదే ఇగో ఎద్దు మాంసం చూడు. హైదరాబాద్ నగరంలో కల్తీ మాంసం వ్యవహారం మరోసారి వెలుగులోకి రావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మల్లెపల్లి ప్రాంతంలో మీట్ షాప్ లో మటన్ పేరుతో ఎద్దు మాంసాన్ని కలిపి విక్రయిస్తున్న ఘటనను టాస్క్ ఫోర్స్ అధికారులు హబీబ్ నగర్ పోలీసులు సంయుక్తంగా వెలికి తీశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ దందా బయటపడింది. 50 కిలోల కల్తీ మాంసం స్వాధీనం. దాడుల సందర్భంగా దుకాణంలో విక్రయానికి ఉంచిన మాంసాన్ని పరిశీలించిన అధికారులు అది మేక మాంసం కాదని ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం జరిగిన తనిఖీల్లో సుమారు 50 కిలోల ఎద్దు మాంసాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దుకాణ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ల్యాబ్ నివేదిక తర్వాత కఠిన చర్యలు. ఇక ల్యాబ్ నివేదిక రాదు, ఎంఐఎంఓలు ఎంటర్ అవుతారు, ల్యాబ్ నివేదికను తొక్కి పెడతారు రేవంత్ అన్న. స్వాధీనం చేసుకున్న మాంసం నమూనాలను ప్రయోగశాలకు పంపిన అధికారులు నివేదిక వచ్చిన అనంతరం సంబంధిత చట్టాల ప్రకారం నిందితుడిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హోటళ్లకు సరఫరాపై దర్యాప్తు. ఈ కల్తీ మాంసం ఎంతకాలం విక్రయిస్తున్నారు, నగరంలోని ఏ హోటళ్లకు సరఫరా చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సరఫరా గొలుసు మొత్తం వెలికి తీసేందుకు ప్రత్యేకంగా విచారణ కొనసాగించారు. ప్రజల్లో ఆందోళన, అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇటీవల ఆహార పదార్థాల్లో కల్తీ ఘటనలు వరుసగా వెలుగు చూస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలు, వంట నూనెలు, మసాలా దినుసులు తర్వాత ఇప్పుడు మాంసంలోనూ కల్తీ బయటపడడంతో ఆహార భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అనుమానాస్పద ఆహార విక్రయాలపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించి 90 రూపాయలకు బిర్యానీ, 60 రూపాయలకు బిర్యానీ అని పెడతారు. ఏ నుంచి వస్తున్నాయి అవి? చచ్చిపోయిన కులిన మాంసాన్ని తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్లో పెట్టి దానికి జర పసుపు కుంకుమ అన్ని పసుపులు పూసి దాన్ని మళ్ళా గ్రిల్ చికెన్ లాగా చేసి దాన్ని బిర్యానీ పేరుతో అమ్ముతున్నారంట. ఈ లంబడి కొడుకు మటన్ 900 అయినా పర్వాలేదురా నాయన, 800 అయినా పర్వాలేదు కొనుక్కొచ్చుకుంటాం మేమని మటన్కి పోతే వాడు ఎద్దు మాంసం అమ్ముతున్నారంట. చచ్చిపోయిన ఎద్దులు ఉంటాయి కదా, ఆవులు, చచ్చిపోయిన బర్రెలు, ఆవులు, ఎద్దులు, అవి తీసుకొచ్చి కులిపోయిన తీసుకొచ్చి ఆ మటన్ దాని తొడలు గిడలు అన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో అలా పెట్టి అమ్ముతున్నారు. ఈ వాస్తవంగా ఓ విధంగా రేవంత్ రెడ్డిని మెచ్చుకోవచ్చు. ఇటువంటి ఆపరేషన్స్ బీఆర్ఎస్లో జరగలే. ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు జబర్దస్త్గా జరుగుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీనే, కారం కల్తీనే, నూనె కల్తీనే, పసుపు కల్తీనే, పాలు కల్తీనే, పెరుగు కల్తీనే, ఐస్ క్రీమ్స్ కల్తీనే. కల్తీనా కొడుకుల మాయలో, కల్తీగాళ్ళ జమానాలో కల్తీ మొత్తం కల్తీ పరమైంది. జర ఏది ఉన్నా ఇంట్లో చేసుకొని తినండి. తాండూరు, వికారాబాద్ సైడ్ అయితే పప్పులు గిప్పులు ఆడనే వాళ్ళే వండేసుకుంటారు. పప్పులు గిప్పులు పసుపులు అంతా ఏది బయట కొనరా వాళ్ళు.